లోపల జీవిత చిత్రం నుంచి పాడుతున్నాను. ఈ లోపల చూసుకో. పాడండి మేడం, పాడండి. శంకర్ జయకిషన్ సంగీతం, ఘంటసాల, శారద. శారద అంటే మనకి ఈ శారద గారు, హిందీలో పాడే గాయని. అభినయం ఎన్టీఆర్, వాణిశ్రీ. మధురాతి మధురం మన ప్రేమ మధువు, మధురాతి మధురం మన ప్రేమ మధువు, మది నిండలేదు తమి తీరలేదు, మధురాతి మధురం మన ప్రేమ మధువు, మది నిండునోయి తమి తీరునోయి, మధురాతి మధురం మన ప్రేమ మధువు. నిన్ను వీణ చేసి కొనగోట మీటి అనురాగ గీతాలే పలికించనా, ఆ పాటలోని భావాలు నీవై నీలోని వలపై నాలోన నిలుపు, మధురాతి మధురం మన ప్రేమ మధువు, మది నిండలేదు తవి తీరలేదు, మధురాతి మధురం. చిరు కోర్కెలేవో చిగురించసాగే ఎదలోని ఆశ ఊరించసాగే, నీ ఆశలన్నీ విరబోయగాని పూమాల చేసి మెడలోన వేసు, మధురాతి మధురం మన ప్రేమ మధువు, మది నిండునోయి తమి తీరునోయి, మధురాతి మధురం. నా గుండెలోన గుడి కట్టినాను, గుడిలోన దేవతలా నివసించనా, గుడిలోన ఉన్నా ఎడ మీది ఉన్నా ఈ దేవిని కొరకే జీవించునే, మధురాతి మధురం ఆ మన ప్రేమ మధువు, మది నిండలేదు తమి తీరలేదు, మధురాతి మధురం మన ప్రేమ మధువు, మది నిండునోయి తమి తీరునోయి, మధురాతి మధురం. ఇది శంకర్ జయకిషన్ కదమ్మా సంగీతం? అవునమ్మా, అవును. వెరీ నైస్. జయ జయశంకర్. జీవిత చిత్రం అంతా కూడా ఆయనే. చెప్పండి సార్. తుక్కిపాటి మధుసూదరరావు గారు ప్రొడ్యూసర్ తెలుసు కదా, అన్నపూర్ణ పిక్చర్స్. అవును. వారి డాక్టర్ లక్ష్మీకాంతం అని అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఆవిడ శంకర్ జయకిషన్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఒకటి స్టార్ట్ చేసి హైదరాబాద్లో కూడా 2 ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఒక ప్రోగ్రాంలో నా ఫ్రెండ్ వాసుదేవ్ను, అతను ఆర్కెస్ట్రా కండక్టర్, ఆర్కెస్ట్రా వాయించే వాళ్ళంతా బాంబే నుంచి వచ్చారు. అప్పుడు ఈ శారద గారు కూడా వచ్చి పాడారు హైదరాబాద్ లో. అప్పుడు నేను వెళ్ళాను ఆ ప్రోగ్రామ్ కి. ఆవిడ శారదా అయ్యంగార్, షీఈ్ ఏ తమిళియన్ యాక్చువల్లీ. అయితే ఆవిడ హిందీ బాగా హైదరాబాద్ లో కూడా పాడుతుండేది ఆ రోజుల్లో. హైదరాబాద్ లో కూడా వేదికల మీద పాడుతుండేది అనమాట. అంటే అప్పటికి ఆవిడ చాలా ఏజ్డ్, 78, 75 ఎంతో ఉండుంటుంది. ఏ కంటి చూపు చెప్తూ ఉంది చూసారా లేడీ, ఆ పాట తెలుగు పాట పాడింది, బాగా పాడింది ఆ రోజు. బాగా ఫెయిర్ గా ఉండి మనిషి
బాగుంటుంది మనిషి ఆవిడ. కానీ అప్పటికే చాలా ఏజ్. అవును. అది ఆవిడ వల్లే కదా శంకర్ జయకిషన్ విడిపోవడానికి కారణం. షీఈస్ రెస్పాన్సిబుల్. Oh, I didn't know that, sir. అంటే ఈవిడ హైదరాబాద్ లో కూడా ఎక్కువ పాడుతుంటే, శంకర్ హైదరాబాద్ కదా, అందుకని హైదరాబాద్ అంటే కొద్దిగా ఇష్టం. ఈవిని ట్రై చేద్దాం అంటే జయకిషన్ ఒప్పుకునేవాడు కదా, లతా చేతే పాడించాలి అనేవాడు. Oh, I see. అలా రిఫ్ట్ స్టార్ట్ అయింది ఇద్దరికి. ఇతను శంకర్ ఏంటంటే ఈజ్ వెరీ డిక్టోరియల్, చెప్పిన మాట వినాల్సిందే, ఎవరిని లెక్చర్ ప్రొడ్యూసర్స్ కూడా. సో అలాగా కొన్ని పాటలు పాడిస్తుంటాడు, కొన్ని లతా చేస్తా జయకిషోర్ అతను కంపోజ్ చేసిన పాడిస్తున్నాడు. ఈ గొడవల్లో వాళ్ళిద్దరు సపరేట్ అయిపోయారు. 71 లో సపరేట్. దురదృష్టం మరి బెంగళూరు లత ఎవరండి? మరి బెంగళూరు లత నటనశాలలో పాడారు. సెపరేట్ అయిపోయిన 4 నెలలకి జయకిషన్ చనిపోయాడు. జయకిషన్ చనిపోయాడు. జీవిత చక్రానికి ఆ టైంకి లేడు, చనిపోయాడు. జీవిత చక్రం మనకి రికార్డింగ్ చేసినప్పుడు. అప్పుడు సావిత్రమ్మ గారు కూడా రికార్డింగ్కి వెళ్ళారు, ఘంటసాల గారి మిసెస్ కూడా. ఆయన అక్కడ లాంజ్లో కూర్చుని ఉంటే, ఆయన మామూలుగా లొంగి కట్టుకెళ్తాడు కదా, లొంగి జుబ్బ వేసుకుని. అక్కడ వాళ్ళంతా అనుకుంటున్నారు, ఏంటి ఈయన గాయకుడిలాగా లేడు, మనిషి కూడా దల్లగా ఇలా ఉన్నాడు, శంకర్కి ఎవరు దొరకలేదు, ఈయన పట్టుకొచ్చాడు. వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటుంటే సావిత్రమ్మ గారు విన్నారు, ఆవిడకి అర్థమైంది. ఆవిడ హిందీ వస్తుంది, ఈయనకి రాదు. ఆయన రిహార్సల్స్ లో కంఠం ఇప్పుతేనంటే ఈ జనాలు సాష్టాంగ నమస్కారాలు చేశారు. అమ్మో ఏం కంఠం, ఇలాంటి కంఠం మనం ఎక్కడ వెళ్ళలేదే అని చెప్పి వాడు చాలా ఆశ్చర్యపోయారు ఆయన రిహార్సల్, ఆయన పాడుతుంటే అనమాట. అప్పుడు జయకిషన్ శంకర్ తెలుగులోనే మాట్లాడేట వాళ్ళిద్దరితో. ఇప్పుడు సావిత్రమ్మ గారితో అన్నట్టు, అమ్మా ఈ సినిమా బాగా హిట్ కావాలి, మీ ఆయన బాగా పాడాలి, హిట్ అయితే నాకు అవకాశాలు వస్తాయి తెలుగులో కూడా అనుకుంటున్నాను అని అన్నట్టు. అయితే ఏంటంటే శంకర్ జయకిషన్ ప్రాబ్లం ఏంటంటే, జయకిషన్ చనిపోయినా శంకర్ డబ్బులు రెమ్యూనరేషన్ తీసుకుని అడిగేవాడు జయకిషన్, అది చాలా మంది ఇచ్చేవాళ్ళు కాదు. దాంతో డౌన్ అయిపోయాడు. తెలుగులో కూడా అదే కారణం, వాళ్ళు ఇద్దరికి ఇచ్చే రెమ్యూనరేషన్ ఇవ్వనేవాడు ఒక మనిషి లేకపోయినా. మరి బెంగళూరు లత గారు ఎవరండి? మరి నర్తనశాలలో పాడింది ఎవరు? ఏమండి? బెంగళూరు లత అని పాడతారు, నర్తనశాలలో పాడారు కదా బెంగళూరు లత. ఆవిడ కూడా హిందీ నాట్యం నుంచి వచ్చింది అంటారు. కన్నడం ఆవిడండి, కన్నడం ఆవిడది. ఇది చంద్రహాసంలో పాడింది, ఇలకు దిగిన అందాల రాశియో, అందులో ఆలాపల్లంతా ఆవిడే. బెంగళూరు కన్నడంలో కూడా ఘంటసాల గారే పాడారు, ఘంటసాల లత గారే పాడారు అదే పాట. రాజ్ కుమార్కి పాడతారు, యావ కవి అని వస్తుంది అనమాట ఆ పాట. సరి చేయకో గాలి అన్నారు కదా, నాకు చిన్న ఇన్సిడెంట్స్ చెప్తానండి. చెప్పండి. చాంద్ అని చెప్పి అతను, చాంద్ పూర్ణచంద్రరావు అతని పేరు, చంద్రబోసు మామగారు అతను. అవునండి, మాస్టర్ వేణికి చాలా సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేశాడు, మ్యూజిక్ డైరెక్టర్, మంచి సంగీత జ్ఞానం ఉన్న వ్యక్తి. తర్వాత బంగారు సంఖ్యలు అనే సినిమా కూడా మ్యూజిక్ చేశారు. అందులో ఒక పాట కూడా ఉంది, డ్యూట్, మంచి డ్యూట్ కూడా ఉంది. అది ఆయన నాకు బాగా, నేను అందరినీ కలుస్తుంటా మ్యూజిక్ వాళ్ళని, సినిమా యాక్టర్స్ కాదు. ఇక్కడ సత్యసాయి నిగం దగ్గర ఉండేవాడు. వెళ్ళినప్పుడు ఈ పాట గురించి చెప్పారు, సరి చేయకోగాలి. మాస్టర్ వేణికి కోపం చాలా ఎక్కువ, సరిగ్గా పాడకపోతే గెట్అవుట్ అంటాడు, అంత కోపం ఉంటాయి. ఈ పాట ఆవిడ పాడుతుంటే ఆయనకు నచ్చటం లేదు వేణికి, ఈ భావం సరిగ్గా రావటం లేదు, మీరు పాడలేరు వెళ్ళిపోండి అన్నట్ట. బిఎన్ రెడ్డి గారు అక్కడ ఉన్నట్ట. లేదండి మళ్ళీ సముదాయించి పాడించండి, ఆవిడ ఎన్నో పాటలు పాడిన వ్యక్తి కదా, మళ్ళీ అలా పాడిస్తే ఆ పాట పాడింది లీలగానే వెళ్ళిపోమన్నట్ట, సరిగ్గా రావటం లేదు అంటే. ఇది వాళ్ళకి ఆ తపన, క్వాలిటీ ఆఫ్ సాంగ్ బాగా రావాలి, అంతేకాని వాళ్ళకి తప్పు కాదు. ఆ పాట సరిగ్గా ఒప్పుకునేవాళ్ళు కాదు, అందుకనే నిలబడ్డాయి ఆ పాటలు అదనమాట. నాకు ఆ ఇన్సిడెంట్స్ గుర్తుకొచ్చింది సరే. కానీ ఎంత బాగా పాడింది లీల గారు చూడండి. మరి ఆయన ఏంటంటే ఛాలెంజ్ చేసి పాడి ఉంటుంది అంతే. మరి ఆయన ఇలా అంటున్నాడు అని చెప్పి ఒక్క రోజు వచ్చి బాగా పాడి ఉంటుంది. అందులో మన మాతృభాష కూడా కాదు, మలయాళీ. అందులో వాళ్ళు
ఇన్స్పిరేషన్ కోసం చెప్పేవాళ్ళే కానీ చెడుగా చెప్పేవాళ్ళు కాదు ఆ రోజు. అవును అది అవును అనురాధ గారు, సార్ మీరు ఇందాక ఈ 5 years బ్యాక్ ఇన్సిడెంట్ చెప్తున్న అప్పుడు నువ్వు స్కూల్లో పనిచేసేదాన్ని అన్నట్లు అన్న